మా పాప జస్ట్ 22 months ఓల్డ్ అండి. తను ఎలా చెప్పింది, నేను ఎలా నేర్పించాను, కొన్ని టిప్స్ కూడా మీకు చెప్తాను. ఆ బుక్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అనేది మీకు చెప్తానండి. ఈ వీడియోలో మొత్తం ఎండ్ వరకు చూడండి. మీరైతే తప్పకుండా లైక్ చేస్తారు. మా పాపతో చెప్పడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఇంకా కొన్ని బ్లాగర్స్ కూడా యాడ్ చేశాను. సో చూసైతే ఎంజాయ్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరి కోసం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకి వచ్చాను. ఈ వీడియోలో పిల్లలకి యానిమల్స్ నేమ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నెంబర్స్ ఇవన్నీ కూడా ఎలా నేర్పించాలి అనేది అయితే నేను చెప్తానండి. మా పాపకు కూడా నేను ఎలా నేర్పించాను, తన ఎలా చెప్తుంది అని కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే కనుక. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే మా పాప ఎలా చెప్తాదో అనేది అయితే చూసేద్దామండి. దాని తర్వాత నేను ఎలా నేర్పించాను అనేది మీకు నేను చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మా పాప ఎలా చెప్తుందో చూసేద్దాం పదండి. ఈ బుక్ మా పాపకైతే తీసుకున్నానండి. ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే నేను కొన్నాను. ఇది ప్రమోషనల్ వీడియో ఏం కాదండి, మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను. మా పాపకైతే చాలా యూస్ఫుల్ అయింది, చాలా నేర్చుకుంది ఈ బుక్ వల్ల. సో ఈ బుక్ పేరు చూసారా, లిటిల్ మైండ్స్ @work అండి. సో మీరు ఇది కనుక ఇన్స్టాగ్రామ్లో కొడితే మీకు ఈ బుక్ పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది. మీరు వెళ్ళి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇదైతే చాలా యూస్ఫుల్ అయింది, అందుకని నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నా. సో ఈ బుక్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. బుక్ ఇలా ఉంటుందండి. సో దీంట్లో మనకి ఇలాగ స్క్వేర్స్ ఇవన్నీ కూడా చెప్తారు. ఇవి కొంచెం పెద్ద పిల్లలకండి, 2 years తర్వాత వాళ్ళకి. సో కలర్స్, ఇంకా యానిమల్స్, ఇంకా ఫ్రూట్స్, వైల్డ్ యానిమల్స్, ఫార్మ్ యానిమల్స్, బర్డ్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా ఉంటాయండి. ఫిషెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్గా ఇవన్నీ ఏంటి అంటే ఇలాగా స్టిక్ చేసుకోవచ్చు. మా పాప ఇవన్నీ పీకేసి ఉందిలేండి. ఇగో చూడండి, ఇలా ఆడుకుంటుంది అనమాట. సో ఇవి ఇప్పుడు వాళ్ళకైతే యూజ్ అవ్వవు, కాకపోతే ఇలా నేర్పించడానికి మాత్రం 1 to 2 years పిల్లలకి చాలా యూస్ఫుల్ అండి. అవి స్టిక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి 3 years పిల్లలైతే వాళ్ళు మ్యాచ్ చేసుకొని స్టిక్ చేసుకోగలరు. సో ఇప్పుడు మా పాప ఎన్ని చెప్తారైతే నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత నేను ఎలా నేర్పించాను అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మా పాపను అడిగేద్దాం. చూడు, గ్రీన్ ఏది? గ్రీన్, వెరీ గుడ్. ఎల్లో, ఎల్లో, వేర్ ఇస్ ఎల్లో? ఎల్లో ఏదమ్మా? ఎల్లో, ఎల్లో, ఎల్లో ఏది? చాలా మంది అనుకుంటారు పిల్లలకి నేర్పించడమే కష్టమని, కానీ నేర్పించడమే చాలా ఈజీ అండి. వాళ్ళ చేత వచ్చినవే మనం చెప్పించాలి అంటేనే చాలా కష్టం. వాళ్ళకంటూ ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మాత్రమే చెప్తారనమాట. మనకు అవసరమైనప్పుడైతే అస్సలు చెప్పరు. మా పాప చేసింది కూడా అదే, చూడండి. చెప్పి అమ్మా, గ్రీన్ ఏది? గ్రీన్, 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 వెరీ గుడ్. ఎల్లో, ఎల్లో, వెరీ గుడ్. బ్లూ, బ్లూ, బ్లూ ఏది? బ్లూ చిన్ను, బ్లూ ఏది? ఏం చెప్పి అమ్మా, ఫాస్ట్ చెప్పాలి. మరి అక్కడ మన కోసం అందరు చూస్తున్నారు కదమ్మా, నువ్వు చెప్పాలి కదమ్మా. చెప్పి మా, నీకు వచ్చు కదా. బ్లూ ఏది? బ్లూ, బ్లూ చెప్పమ్మా చిన్న, ఫాస్ట్గా బ్లూ చెప్పాలి. బ్లూ ఏది? ఎక్కడుంది, ఎక్కడుంది, ఎక్కడుంది? నీ చెప్పేస్తా అయితే, నువ్వు చెప్పవు కదా, నేను చెప్తా. బ్లూ, 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 బ్లూ ఏది? బ్లూ ఏది? ఏది బ్లూ ఏది? ఫాస్ట్గా చింతలే. బ్లూ ఎక్కడుంది? బ్లూ, బ్లూ, బ్లూ చెప్పు మరి, ఎక్కడుంది బ్లూ? ఏది? ఏది? వావ్, వెరీ గుడ్. బ్లాక్ ఏది? బ్లాక్, 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 బ్లాక్ అమ్మా చిన్న, బ్లాక్, బ్లాక్ మా చెప్తున్నారు కదా. ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నా మా పాప అయితే ఇక్కడ చెప్పట్లేదు. మా ఆయనకి నాకు డిస్కషన్ అదే అండి, మాటకి కెమెరా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా? అవునా? చెప్పు. వెనక నేను కూర్చొని ఉన్నా కదా, నా ఎక్స్ప్రెషన్ అయితే ఒకసారి చూడండి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్టు కూర్చొని అయితే ఉన్నాను. అయినా సరే మా పాపకి కొత్తగా మాటలు వస్తున్నాయి కాబట్టి అలా కాసేపు అయితే ఎంజాయ్ చేసాము తనని చూసుకుంటూ. అయినా సరే వదులుతామా, మళ్ళీ తనని చెప్పించాను. చెప్పమ్మా, ఎలిఫెంట్ ఏదమ్మా? ఎలిఫెంట్ చెప్పు వాళ్ళకి.
ఇలా తినిపిస్తూ ట్రై చేస్తే కొంత అయితే చెప్పింది. ఓకే పిగ్ ఏది పిగ్ 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 చిన్న ఓకే ఇప్పుడు పిగ్ చెప్పాలి. ఇలా కింద పెట్టి పిగ్ చెప్పాలి. పిగ్ ఏది పిగ్ పిగ్ ఇదిగో బనానా పిగ్ ఏది పిగ్ పిగ్ ఏదిమా పిగ్ చెప్పేది పిగ్ ఏదమ్మా పిగ్ చిన్న వేర్ ఇస్ పిగ్ వెరీ గుడ్. హార్స్ హార్స్ ఏది హార్స్ వెరీ గుడ్. డక్ 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 ఏది వెరీ గుడ్. ఎవరిట్లో ఉందమ్మా డక్ అమ్మమ్మ. కవ్వు ఏది కవ్వు ఆవు ఆవు ఏది వెరీ గుడ్ ఆవు. గోట్ 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 మా కవ్వు ఓకే కవ్వు ఓకే. గోట్ ఏది వెరీ గుడ్. షీప్ షీప్ వెరీ గుడ్. కనిపించే లాస్ట్కి తినిపిస్తా. ప్యారెట్ ఏది చెప్పు ప్యారెట్ ఏది ప్యారెట్ ప్యారెట్ ఏదమ్మా ప్యారెట్. నీకు కనిపించట్లే అని చెప్పి నేనైతే కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసానో లేదో తన మూడ్ కూడా చేంజ్ అయిపోయిందండి. మళ్ళీ అక్కడి నుంచి కష్టపడాల్సి అయితే వచ్చింది. సరేలేండి ఇంతవరకు చూసారు కదా. ఇప్పుడైతే నా డ్రెస్ కోసం నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ టాప్ నేను మీషో యాప్ నుంచి అయితే తీసుకున్నానండి. ఇది జస్ట్ 260 రూపీస్ మాత్రమే. టాప్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. దీని కిందకి నేను స్కై బ్లూ కలర్ జీన్స్ అయితే వేసుకున్నానండి, చాలా బాగుంది. మీకు కనుక ఈ టాప్ నచ్చినట్టయితే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చూస్తూ ఉండండి. పిల్లలకి ఎలా నేర్పించాలి అనేది కూడా నేను మీకైతే చెప్తాను. ఇదైతే అదే రోజు ఈవినింగ్ అండి, కాసేపు పడుకోబెట్టి అయితే మా పాపకి మళ్ళీ చెప్పించా అనమాట. సో చాలా బాగా చెప్పింది, ఒకసారి వినేద్దాం. అప్పుడు నువ్వు చెప్పలేదు, అప్పుడు ఇవి ఫామ్ ఎనిమల్స్ ఒక్కటే చెప్పింది అనుకుంటా, ఒక్కటే చెప్పింది. సో ఇప్పుడు ఫ్రూట్స్ అడిగేద్దాం. ఓకే ఫ్రూట్స్ చెప్తాను. గ్రేప్స్ గ్రేప్స్ ఏవి వెరీ గుడ్ గ్రేప్స్. కోకోనట్ కోకోనట్ కోకోనట్. నెక్స్ట్ కివి కివి వెరీ గుడ్ కివి. నెక్స్ట్ చెరీ. చిన్న కూర్చోవాలి, మరి కూర్చుంటే వాళ్ళు చూస్తున్నారు, అక్కడి నుంచి చూస్తున్నారు నేను. కివి ఏది చెరీ ఏది చెరీ కూర్చో. అలా వెళ్ళి ఆన్ చేయకూడదు, అక్కడ మామ కొట్టేస్తాడు పట్టు. అది వచ్చేసాడు మామ నాయన వద్దు 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 పట్టు. చెరీ ఏదమ్మా చెరీ ఏది చెప్పు. అయితే ఎక్కువ బాయ్ చిన్న నేను ఎక్కువ బాయ్ ఎక్కువ మనం బియ్య ఆడుకొని చెప్పు సరేనా. చూడు చెరీ ఏది చెరీ చెరీ ఏదమ్మా చిన్న చెరీ ఏది చెప్పు చెప్పు చెరీ ఏది 1 2 3 చెరీ ఏది చెరీ చెరీ వెరీ గుడ్. నెక్స్ట్ ఈ ఫామ్ ఎనిమల్స్ చెప్పేసింది ఆల్రెడీ. సో ఇవి ఓకే. బర్డ్స్ చిన్న ప్యారెట్ 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 వెరీ గుడ్. పికాక్ 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 ఏదమ్మా పికాక్ చిన్న చెప్పి అమ్మా. కెమెరా చూసుకొని ఉండిపోతుంది. మా పాప జనరల్గా వితౌట్ కెమెరా చెప్తుందండి. కెమెరా ముందు కూర్చోబెడుతుంటే తనకి ఏమవుతుందో మరి చెప్పట్లేదు. అందులో వాళ్ళ మామ సైడ్ నుంచి అయితే తనకి డిస్టర్బ్ చేస్తున్నారు. సో అందుకే ఫుల్గా డైవర్ట్ అయిపోతుంది. ఇంకా అయినా సరే చెప్పించా. పికాక్ 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 అమ్మా కరెక్ట్ చెప్పాలి, ఒకటే చెప్పాలి. పికాక్ వెరీ గుడ్. నెక్స్ట్ క్రో క్రో కాకి కాకి క్రో ఏది క్రో ఏది వెరీ గుడ్. నెక్స్ట్ ఉండు ఉండు ఉండమ్మా చూడు. ఇది పొటాటో వచ్చేసి చూడు. పొటాటో ఏది పొటాటో వెరీ గుడ్. నెక్స్ట్ 1 2 3 4 5 6 బుయ్ బ్రింజల్ 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 వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ 1 2 3 4 1 2 3 4 5 నెక్స్ట్ ఇదిగో చూడు చిన్న నేను చేస్తాను. 1 2 3 బుయ్ లేడీ స్పీకర్ లేడీ ఫింగర్ లేడీ ఫింగర్. అక్కడికి వెళ్ళకూడదు చెప్తాలి, అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళు కొట్టేస్తారు తెలుసు. పోయి కలిసేస్తా చూడు. అక్కడికి వెళ్ళాలనుకో లేడీ ఫింగర్ చెప్పు. ఇగో చూడు ఇచ్చాను 1 2 3 4 లేడీ ఫింగర్ వస్తుంది. అది వచ్చేస్తుంది పట్టు. లేడీ ఫింగర్ చెప్పి ఫాస్ట్గా లేడీ ఫింగర్. వావ్ వెరీ గుడ్. ఇదిగోండి మిడిల్లో చూపించింది లేడీ ఫింగర్. ఓకే నెక్స్ట్ కుకుంబర్ కుకుంబర్ దాసది నువ్వు చెప్పేస్తావు కదా. కుకుంబర్ ఏది కుకుంబర్ 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 ఏదమ్మా ఏది కుకుంబర్ ఏది ఫాస్ట్ ఫాస్ట్ చెప్పాలి. కుకుంబర్ ఏది
ఏదమ్మా కుకుంబర్? కుకుంబర్ ఏది? కుకుంబర్ ఏది? చెప్పాలి 1 2 3 కుకుంబర్. చెప్పేస్తా చిన్ను చెప్తా చూడండి. చెప్పమ్మా కుకుంబర్ చెప్పమ్మా. చెప్పేసి చిన్ను చెప్తాది. ఓకే చిన్నుకు వచ్చు. చెప్పమ్మా కుకుంబర్ చూడు ఎక్కడుంది కుకుంబర్ ఏది? కుకుంబర్ ఏది? కుకుంబర్ వెరీ గుడ్ కుకుంబర్. నెక్స్ట్ డాల్ఫిన్. సీ యానిమల్స్. డాల్ఫిన్ చిన్న డాల్ఫిన్. మా డాల్ఫిన్ ఇగో చూడు డాల్ఫిన్ ఎక్కడుంది దీంట్లో? డాల్ఫిన్ ఏది? వెరీ గుడ్ డాల్ఫిన్. షార్క్. ఓ షార్క్. నెక్స్ట్ స్టార్ ఫిష్. అదిగో వావ్ 1 2 3 అనుకుని వచ్చేస్తుంది బయటికి. స్టార్ ఫిష్ ఏదమ్మా? వెరీ గుడ్. ఏదమ్మా స్టార్ ఫిష్ ఏది? ఇదేనా స్టార్ ఫిష్? ఇది ఉన్నాయమ్మా. చెప్పు చిన్న ఇవి ఒక్కటి చెప్పి చాలా అంతే అయిపోయి. అమ్మ అది వచ్చేసింది. చెప్పు ఫాస్ట్ చెప్పాలి. ఎలిఫెంట్ ఏది? అమ్మ ఎలిఫెంట్ ఏది? 1 2 3 ఎలిఫెంట్ ఏది? ఎలిఫెంట్. వెరీ గుడ్. నెక్స్ట్ జీబ్రా ఏది? జీబ్రా 1 2 జీబ్రా ఏది? జీబ్రా. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మో లయన్ కసేస్తుంది ఇప్పుడు మనకి. ఓ అంటారండి లయన్ కదా? అవును కదండి లయన్ చిన్నుకు తెలుసండి. చెప్తా చూడండి. లయన్ ఏదమ్మా? లయన్. వెరీ గుడ్. చూసారా చిన్ను చెప్పింది కదా, నేను చెప్పానా చెప్తానని. ఓకే ఇంకా చాలా వచ్చండి చిన్నుకి. చూడు చెప్పేస్తా చూడండి. జిరాఫీ. ఫాస్ట్ చెప్పేమండి. చాక్లెట్ అంటే చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్. ఓకే జిరాఫీ ఏది? అప్పుడు ఇంకొస్తుంది. అమ్మ జిరాఫీ చెప్పే ఫాస్ట్ గా. జిరాఫీ జిరాఫీ చెప్పు కసేస్తుంది. జిరాఫీ చెప్పమ్మా. జిరాఫీ చిన్న ఫాస్ట్ చెప్పి వెళ్ళిపోదు దాంతో వెళ్ళిపోదు. జిరాఫీ. వెరీ గుడ్. టైగర్ ఫాస్ట్. ఏది టైగర్ ఏది? టైగర్. వెరీ గుడ్. టైగర్ ఏది? ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏంటి అంటే పిల్లలకి మనం నేర్పించేటప్పుడు అంటే యానిమల్స్ ఫ్రూట్స్ ఇవి స్టడీస్కి సంబంధించినవే కాదండి. మనం మాట్లాడే మాట కూడా ఆఫ్టర్ 1 ఇయర్ మనం ఏది మాట్లాడినా సరే చాలా ఈజీగా క్యాచ్ చేస్తారనమాట. సో అందుకని మనం ఏంటంటే ఏది మాట్లాడినా సరే చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. అంటే కరెక్ట్ ప్రొనౌన్స్ అయితే చేయాలి. ఇప్పుడు రైస్ని రైస్ అనడం, లేదంటే అన్నం అని అనడం, అంతేగాని ఇంకా వేరేగా ఏమైనా చిన్న పిల్లలకి అంటాం కదండి తిను అది తిను ఆమ్ తిను అని ఇలా అన్నాం అనుకోండి వాళ్ళకి అదే అలవాటు అయిపోద్ది. సో నా సజెషన్ ఏంటి అంటే మా పాపకి మేము ఎలా అయితే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటామో ఆ లాంగ్వేజ్ తనకి అర్థమవుతుంది అంటే అది రీజన్ ఏంటి అంటే మేము 1 ఇయర్ దాటిన తర్వాత మా పాపకి యాజ్ యూజువల్ మేము ఎలా అయితే మాట్లాడుకుంటామో మా పాపతో కూడా అలానే మాట్లాడతామండి. సో అందుకనే తను ఈజీగా నేర్చుకునే ఛాన్సెస్ అయితే. సారీ అండి మా పాప అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. చిన్నపిల్ల కదా ఇంకా నా పక్కనే తిరుగుతుంది అనమాట. అదే చెప్తున్నా అండి ఏంటి అంటే మనం పిల్లలకి ఈజీగా నేర్పించాలి అంటే అది ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే రిలేషన్స్ అయినా సరే మనం ఏదైనా సరే వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఫ్రమ్ 7th to 8th మంత్ నుంచే స్టార్ట్ చేయాలండి. అంటే మనం వాళ్ళకి ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడే మాటల్లోనే వాళ్ళు నేర్చేసుకుంటారండి. ఇప్పుడు యాపిల్ని చూపిస్తామా యాపిల్ అని చెప్పాలి, దాన్ని ఆమ్ అని అలాగా చెప్పకూడదు అనమాట. యాపిల్ అయితే యాపిల్ అని, గ్రేప్స్ అయితే గ్రేప్స్ అని, కవ్వు అయితే కవ్వు అని. సో అలా క్లియర్గా వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారండి కొంచెం పెద్ద అయ్యేసరికి. మా పాపకి జస్ట్ 22 months ఓల్డ్ అండి. తను ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఐటమ్ను కూడా క్లియర్గా చెప్తుంది. ఇంకా ప్రతి ఒక్క రూమ్ని ఏమంటారు అనేది కూడా చెప్తుందండి. అంటే బాత్రూమ్ బాల్కనీ ఇవన్నీ కూడా చాలా సపరేట్గా చాలా నీట్గా చెప్తుంది. సో దీని అంతటికి కారణం మనం సరిగ్గా మాట్లాడడం వల్లే తను అర్థం చేసుకొని ఇంకా ఈజీగా నేర్చేసుకుంటుంది అనమాట. నేర్పించకుండానే మా పాప అయితే కొన్ని నేర్చేస్తూ ఉంటుంది. ఓకే అండి బాయ్ చెప్పు. బాయ్. ఓకే ప్లీజ్ లైక్ షేర్